హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. అంటే సర్వే రిలేటెడ్ రీసర్వే అనేది ప్రీవియస్గా ఎవరికైతే డబుల్ బెడ్రూమ్లు వచ్చాయో వాళ్ళకు వచ్చేసి వెరిఫికేషన్ అనేది కూడా చేస్తున్నారండి. సో వీడియోలో వెళ్ళక ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్గా మీరు ఏదైతే ఇప్పుడు నేను వీడియో అనేది పెట్టానో ఆ వీడియో వచ్చేసి మనకి జిహెచ్ఎంసి ఏరియాలో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. సో ఇది వచ్చేసి మనకి దమ్మాయిగూడలో ఉన్న జవహర్ నగర్ డబుల్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఇక్కడైతే ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తున్నారు. అంటే ఎవరి పేరు పైన అయితే ఇల్లు అనేది వచ్చిందో వాళ్ళ డాక్యుమెంట్స్ ప్లస్ ప్రస్తుతం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ సేమా ఆర్ఎల్స్ వీళ్ళు రెంట్ కానీ ఇచ్చారా అలాంటివన్నీ కూడా వ్యాలిడేట్ అనేది చేస్తున్నారు. సో ఇంకా ఇప్పుడు మీరు చూసిన నోటీస్ వచ్చేసి కూడా నేనైతే ఇది ఒక పర్సన్ నుంచి అయితే కలెక్ట్ చేశానండి. సో ఈ నోటీస్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఇదివరకైతే డబుల్ బెడ్రూమ్లో అయితే షిఫ్ట్ అవ్వలేదో వాళ్ళకి కూడా గవర్నమెంట్ అనేది నోటీస్ అనేది ఇవ్వడం అనేది అయితే జరిగిందండి. సో నోటీస్ ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళకి ఇల్లులు అనేవి ఇచ్చిన తర్వాత కూడా అక్కడికి షిఫ్ట్ అవ్వట్లేరు అనేసి అయితే నోటీస్ ఇచ్చారు. సో ఈ నోటీస్ ఇవ్వడానికి అంటే నేను ఎవరి నుంచి అయితే ఈ నోటీస్ కలెక్ట్ చేశానో వాళ్ళు వచ్చేసి రీజన్ ఏం చెప్తున్నారంటే వీళ్ళకి వచ్చేసి 9th ఫ్లోర్ అనేది ఇచ్చారు. సో అక్కడ వాళ్ళకి అంటే రినోవేషన్ చేయడానికి కూడా మనీ అనేది లేదు. ఇంకా రినోవేషన్ చేయాలి అనుకున్న వాళ్ళ దగ్గర అంటే 9th ఫ్లోర్ కాబట్టి ఎవరు కూడా ఏది తీసుకొని వెళ్ళాలన్నా చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఇప్పుడు 20,000లో చేయాల్సిన రెనోవేషన్ వాళ్ళు 30, 40, 50,000 అడుగుతున్నారు అనేసి అయితే ఇన్ని రోజులైతే వెయిట్ చేశారు అని చెప్తున్నారు. సో ఇంకా వాళ్ళది కూడా రినోవేషన్ అనేది కూడా స్టార్ట్ చేసేసారు ఆల్మోస్ట్. సో ఇంకా నేను అక్కడ ఉన్న వాళ్ళని కూడా 2-3 అయితే కనుక్కున్నాను. సో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే జెన్యున్గా ఉన్నారో అంటే అప్పట్లో ఇచ్చినప్పుడే డబుల్ బెడ్రూమ్లకి అయితే చాలామంది ఒక 100%లో ఒక 20% మాత్రమే షిఫ్ట్ అయ్యారు. సో ఆ 20% వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్లు వచ్చాయో వాళ్ళు అమ్మడానికి కూడా ట్రై చేశారు. బట్ ఇప్పుడు వచ్చిన రేవంత్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ అంటే కంప్లైంట్ అనేది చేశారంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా డబుల్ బెడ్రూమ్ సేల్ చేస్తే కానీ కొంటే కానీ వాళ్ళపైన కేసు అనేది బుక్ అవ్వడం అయితే జరుగుతుందని. సో అలా చాలామంది అనేది ఇంకా కామ్ అయిపోయారు అనేసి అయితే మనకైతే ఒక అప్డేట్ అంటే నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు గ్యాదర్ చేసి చెప్పాను. సో ఇంకా అక్కడ చాలా వెరిఫికేషన్లు అనేవి కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనకి సూపర్ చెక్ అనేది కూడా ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మనకి సెకండ్ ఫేజ్ లిస్ట్ అయితే ఇంకా జిహెచ్ఎంసి కానీ కంట్రోన్మెంట్ కానీ అన్నీ ఇంకా రిలీజ్ అవుతాయి. సో నాకు ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ అండి నా ఎఫర్ట్స్కి మీరు ఒక లైక్ అనేది కూడా చేయండి. సో ఐ హోప్ మీ వీడియో